యోగి ఆదిత్యనాథ్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుకి 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 10వ సంవత్సరంలో అడుగు పెట్టాడు. యోగి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు కదా. ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు, ఉండే అవకాశమే లేదు. ప్రజలకు కూడా ఎవరైనా అపోజిషన్ పార్టీస్ చెప్పినా నమ్మే పరిస్థితి కూడా ఉండదు. అపోజిషన్ పార్టీ కూడా ఆ పాయింట్ ఎవరు చెప్పరు. కాకపోతే బుల్డోజర్ బాబా అని విమర్శిస్తూనే అపోజిషన్ పార్టీస్ విమర్శించాము, కానీ అవినీతి మంట అంటని ముఖ్యమంత్రి ఒకటే కాదు, ఆయన లా అండ్ ఆర్డర్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఆయన మెయింటైన్ చేసినట్టుగా ఇవాళ 9 సంవత్సరాల పాలనకి అసలు ఫస్ట్ పాయింట్ 100 మార్క్స్ ఇవ్వాల్సింది లా అండ్ ఆర్డర్. డెవలప్మెంట్ తక్కువ కాదు, అసలు ఎప్పుడు జరగని పద్ధతిలో డెవలప్మెంట్. అసలు ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాన్ని ఇవాళ టాప్ 3 స్టేట్స్ కింద మార్చగలిగాడు. ఒకటి కాదు, మౌలిక సౌకర్యాలు అయితే అసలు ఎక్స్ప్రెస్ వేలు, అసలు ఎయిర్పోర్ట్లు, మెట్రోలు, అట్లానే సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తీసుకొచ్చాడు. అఫ్కోర్స్ దాంట్లో మొత్తం బీజేపీ కలిపి మొత్తం దేశవ్యాప్తంగా నేషన్ వైడ్ కూడా దాని మీద రోల్ ఉంది. అయోధ్య రామాలయం కట్టడం, కాశీ విశ్వనాథ కారిడార్, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు చేసుకొచ్చింది వింధ్యాంచల్లో వింధ్యవాసిని ఆలయం, నైమిషారణ్యం, మధుర బృందావన్, వీటన్నిటికీ ఒక రూపురేఖలు తీసుకొచ్చి కొత్తగా దాటిని ప్రజలకి సౌకర్యాలు కల్పించి అక్కడ టూరిస్టులు ఒక్కసారి ఇప్పుడు 164 కోట్లు వచ్చారు 2025లో. టూరిస్టులు 164 కోట్ల మంది విజిట్ చేశారు ఉత్తరప్రదేశ్కి, రికార్డ్ అనమాట. అంటే అఫ్కోర్స్ అందుట్లో కుంభమేళా ఈ కూడా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ పొజిషన్ నేను చెప్పాను కదా, జీడిపిలో టాప్ 3 స్టేట్స్లో ఒకటిగా వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్స్ 50 లక్షల కమిట్మెంట్స్ వచ్చినాయి, 15 లక్షలు గ్రౌండింగ్ అయింది. సో ఎక్కడ పరిపాలనలో కానీ అభివృద్ధిలో కానీ వేలు పెట్టడానికి లేకుండా చేసుకొచ్చాడు. 100కి 100 మార్కులు యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఎన్నికల్లో గెలిపిస్తుందా?